ఇప్పుడు వీళ్ళు యామ్ మోడల్లో 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు పెడుతున్నారు. అంటే పనులు మొదలు పెట్టకన మూలే కాంట్రాక్టర్కు పనుల విలువలో 10% ఇచ్చేస్తారట గవర్నమెంట్. అంటే 1300 కోట్ల R&Bలో ఇప్పుడు వీళ్ళు పిలిచిరు టెండర్లు, 13,000 కోట్ల టెండర్లు పిలిచిరు. ఇప్పుడు వీళ్ళు 1300 కోట్లు ఇచ్చేస్తారన్నట్టు కాంట్రాక్టర్కి మొదలే. పంచాయతీరాజ్లో 6,000 కోట్లకు పిలిచిర్రు, వాళ్ళు 600 కోట్లు ఇస్తారన్నట్టు. అంటే మొత్తం 1,900 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద హ్యామ్ మోడల్లో కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చేస్తారు. ఎప్పుడు లేదు ఇది చరిత్రలో, ఇప్పుడు వీళ్ళు పెట్టిరు ఫస్ట్ టైం 10% మొదలే ఇచ్చేస్తారట. పాపము పనులు చేస్తున్న ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ లోకల్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు 1,200-1,300 కోట్ల బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి ఇయ్యరట. కానీ 1,900 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ మాత్రం ఇచ్చేస్తారట ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్లకు. ఆల్రెడీ పనిచేసిన కాంట్రాక్టర్లకు పాపం వాళ్ళ బిల్స్ ఇవ్వరు. 2.5-3 ఏళ్ళు అయింది వాళ్ళకి బిల్స్ రాక. అంటే నేరుగా 1,900 కోట్లు కాంట్రాక్టర్లకు పంపించి మొదలు అడ్వాన్స్కి ఇచ్చి ఇక దాని తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు, తెలంగాణ సమాజానికి తెలుసు. 1,900 కోట్ల దోపిడీ ఈ దీంట్లో మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద దోపిడీ.